కార్మిక వ్యతిరేక విధానాలు CITU నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వర్గానికి నష్టం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే కార్మిక వర్గానికి నష్టం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు వారి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు కార్మిక వర్గానికి నష్టం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే అందరికీ విప్లవ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు దేశవ్యాప్తంగా 29 రకాల కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని మనకు సమ్మె ఆయుధము. ఈ సమ్మె చేసేటువంటి హక్కునే కేంద్ర ప్రభుత్వం బలహీనం చేసింది కాబట్టి ఇవాళ మా హక్కును మేము కాపాడుకుంటామని నినదించాల్సినటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈరోజు CITU ఇతర కేంద్ర కార్మిక సంఘాలు అనేక ఫెడరేషన్లు సంయుక్తంగా ఈ పిలుపునిచ్చినాయి. అనేక చోట్ల సమ్మె ప్రారంభమైంది. శాండ్విక్ కంపెనీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా సోదరిమణులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని మన నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ లేబర్ కోడ్స్ గురించి ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సమిష్టి బేరసారాల హక్కు లేకుండా చేయడము, అట్లాగే యూనియన్లను బలహీనం చేయడము, అట్లాగే ఇవాళ పని గంటల్ని పెంచుకునేటువంటి అవకాశం యాజమాన్యానికి ఇవ్వడము, అట్లాగే కోర్ ఏరియాలో కాంట్రాక్ట్ విధానాన్ని శాశ్వతం చేసేటువంటి పద్ధతి, అట్లాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయడం అనేటువంటిది ఒక చాలా పెద్ద ప్రమాదం ఇవాళ భారతదేశంలో ఉద్యోగులకు, కార్మికులకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక శాశ్వతంగా ఉద్యోగం చేసుకుంటాం అనేటువంటి అవకాశం లేకుండా ఇప్పటికే వలస కార్మికుల పేరు మీద, కాంట్రాక్ట్ కార్మికుల పేరు మీద, క్యాజువల్, అప్రెంటిస్ రకరకాల పేర్ల మీద ఇవాళ మనం యాజమాన్యాల దగ్గర దోపిడీకి గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు రేపు గవర్నమెంట్ అధికారయుతంగా మీరు ఈ రకంగా 1 సంవత్సరము 2 సంవత్సరాల వరకే పని కల్పించి ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి వచ్చిన తర్వాత పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి కొంతమంది దీనికి ఇవాళ లేబర్ కోడ్స్ కొత్త పాత చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తీసుకొచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు అనేక ఫెసిలిటీస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ శుద్ధ తప్పు. ఇవాళ 1 సంవత్సరానికే గ్రాడ్యుయేట్ ఇస్తారు అని చెప్తున్నారు. ఎవరికి? ఫిక్స్డ్ టర్మ్ వాళ్ళకి. ఇప్పటికే ఇస్తున్నారు చాలా చోట్ల. ఆర్టీసీ లాంటి చోట్ల సంవత్సరం పని చేయించుకొని గ్రాడ్యుయేట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పుడు చట్టబద్ధం చేసి దేశమంతా దీన్ని అమలు చేయడము ఎవరికి లాభం? పర్మనెంట్ ఉద్యోగికి సంవత్సరం తర్వాత గ్రాడ్యుయేట్ తీసుకునే అవకాశమే రాదు. గ్రాడ్యుయేట్ ఎప్పుడు తీసుకుంటాం? మనం కంపెనీలో మానేస్తే కానీ, రిటైర్డ్ అయితే కానీ మనకు గ్రాడ్యుయేట్ అవసరం ఏర్పడుతుంది. 1 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ఇవ్వడం అనేది మన సౌకర్యం. అది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సంవత్సరానికి ఒకసారి గ్రాడ్యుయేట్ తీసుకొని వెళ్ళిపోతామా, లేకపోతే మనం చివరి దాకా ఉండాలనుకుంటామా? అంటే ఇంత చిన్న విషయాన్ని కూడా ఇవాళ కార్మికులకు మేలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మినిమం బోనస్, మాక్సిమం బోనస్ ఇప్పుడు ఏదైతే అడుగుతున్నామో కాంట్రాక్ట్ లేబర్ కూడా ఇవాళ బోనస్ కావాలని చట్టబద్ధంగా అడుగుతున్నాం. ఆ బోనస్ ప్రస్తావన లేకుండా చేశారు. ఈ బోనస్ ఎంత ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇక మరి కార్మికుడు శ్రమను పెట్టుబడిదారుడు ఎంతకు నిర్ణయిస్తే అంతకు అమ్ముకొని కట్టు బానిసలుగా పనిచేయడమా, ఇవాళ చట్టబద్ధమైన హక్కులు కాపాడుకోవడమా? ఈ చట్టాలు ఊరికే రాలేదు. ఎవరో దయాదాక్షిణ్యాలతోటి కార్మికులకు ఇవ్వలేదు. మన దేశంలో, ప్రపంచంలో కూడా ఏ దేశంలో ఇవ్వలేదు. కార్మికులు పుట్టుకతోనే వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం రావాలని కొట్లాడే తత్వం ఇవాళ కార్మిక వర్గంలో ఉంది. కానీ కొంతమంది ఇవాళ ఇంకా చైతన్యవంతం కాని పరిస్థితి ఉంది. మన మధ్యలో ఐక్యత ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలన్నీ పిలిపించినాయి. మరి జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము ఈ సమ్మెకు మద్దతు చెప్తున్నామన్నారు. కానీ అందరూ రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఇట్లుండదు.
చైతన్యాన్ని బట్టి ఏదైనా పోరాటం ఉంటది అనేది ఇక్కడ శాండ్విక్ లో మనం రుజువు చేస్తున్నాం. ఈ చైతన్యమే రేపు భవిష్యత్తులో మనకు రక్షణగా నిలబడుతుంది అని చెప్పేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చట్టబద్ధమైన రక్షణ లేనప్పుడు ఇక మనల్ని కాపాడేది ఏమిటి? మన పోరాటము, మన ఐక్యత, మన చైతన్యం తప్ప ఇంకొక మార్గం మనకు లేదు. అందుకని ఈ చైతన్యాన్ని మనం ప్రదర్శించాలి. ఇవాళ ఇతరులకు మార్గదర్శకం కావాలి. ఇవాళ చాలా మంది దీన్ని రాజకీయంగా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకొని లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటున్నారు. కటౌట్లు పెడితే రద్దు అయితాయా లేబర్ కోడ్స్? పోరాడితే రద్దు అయితాయా? ఇది కూడా మనం ఇవాళ ఆలోచించాలి. కాబట్టి ఇవాళ మద్దతు ఇచ్చే వాళ్ళని ఎవరిని విమర్శించడం మన ఉద్దేశం కాదు. కానీ అందరం ఏకోన్ముఖంగా ఒకే పద్ధతిలో పోరాటం చేస్తే రైతు చట్టాలు రద్దయిన ఈ దేశంలో నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి 3 రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేసినటువంటి చరిత్ర కూడా మన కళ్ళ ముందే ఉంది. కాబట్టి ఏదైనా పోరాటం మీదనే ఆధారపడి ఉంటది అని చెప్పి మనం ఈ రోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా సమ్మెకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ మనం సమ్మె అంటే ఏదో సెలవు కాదు. ఇవాళ ఈ రోజు కంపెనీ ముందు నిలబడి మా హక్కులు పోతున్నాయని చెప్పి గర్జిస్తున్నాం. ఇది వేరే వాళ్ళకు మార్గదర్శకం కావాలి. ఇవాళ కొన్ని యాజమాన్యాలు మేము నడుపుతాము అని అంటే, ఉదాహరణకి ఇవాళ తోషిబా కంపెనీ ఉంది. 800 మంది పైగా పర్మనెంట్ వర్కర్లు 3-4 తప్ప ఎవరు లోపలికి పోలేదు. ఈ రోజు వలస ఇవాళ అనేక మంది క్యాజువల్ కార్మికులు ఆగిపోయారు. కానీ బీహార్ నుంచి వచ్చినటువంటి 1000 మంది వలస కార్మికులను బెదిరించి వాళ్ళ మేనేజ్మెంట్ లోపలికి తీసుకుపోతున్న పరిస్థితి. అందుకని ఇవాళ కార్మిక వర్గం ఆలోచించాలి. యాజమాన్యాలు బరిదెగిస్తున్నాయి. నిన్న బీడీఏలు కంచన్ బాగ్ లో పబ్లిక్ సెక్టార్ కంపెనీలు గేట్ మీటింగ్ పెట్టుకోవడానికి పోతే మేనేజ్మెంట్ పర్మిషన్ లేదని చెప్పింది. ఆ సిఐ వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందో వాళ్ళతోటి ఘర్షణ పడి నీకు మేనేజ్మెంట్ ఆర్డర్ ఏముందంటే వాళ్ళ దగ్గర లేదు. చివరికి కరెంటు పెట్టుకుంటే మైకుకి ఆ కరెంటును కట్ చేశారు. వీళ్ళు పోయి లోపల నుంచి కరెంటు పెడితే అక్కడ మేనేజ్మెంట్ కరెంటు తీసేసింది. అంటే మనం ఊహించినమా? ఎప్పుడన్నా పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో గేట్ మీటింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఇవ్వట్లేదు అని అంటే యాజమాన్యాలు ఎంత రెచ్చిపోతున్నాయో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీలోనే ఈ పరిస్థితి ఉంటే రేపు ప్రైవేట్ కంపెనీల పరిస్థితి ఏమిటి ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవాళ అనేక హక్కులు మనము సాధించుకొని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ, కార్మికులు అందరూ కూడా ఆలోచించాలి. ఈ ఐక్యతను, ఐక్య పోరాటాల్ని రాబోయే కాలంలో ముందుకు తీసుకుపోవాలి. ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కావాలి. ఇప్పటికి సెంట్రల్ రూల్స్, రాష్ట్రంలో రూల్స్ రూపొందుతున్నాయి. ఈ రూల్స్ లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికీ ఒక్క బిఎంఎస్ సమ్మెలో లేదు. కానీ ఆ బిఎంఎస్ కూడా 4 లేబర్ కోడ్లలో 2 మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అందుకే ఇది రాజకీయ సమ్మె అంటున్నారు. ఎట్లా రాజకీయ సమ్మె అవుతుంది? పార్లమెంట్ లో రాజకీయంగానే కదా చట్టం చేసి నువ్వు లేబర్ కోడ్స్ తెచ్చినావు. మరి అది రాజకీయం ఎట్లవుతుంది? అందుకని మీరు 2 లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తున్నారు కదా, ఎందుకు కార్మికుల మధ్యలోకి రావట్లేదని చెప్పి ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో ఈ లేబర్ కోడ్స్ మన హక్కుల సాధన కోసం ఇవాళ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇవాళ అమెరికా తోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఇవాళ రైతులకు ఇవాళ అది ఒక ఉరితాన్లాగా బిగిసే అవకాశం ఉంది. ఇవాళ మన పాల ఉత్పత్తులు, మన కూరగాయలు, మన పప్పు దినుసులు అమెరికా నుంచి వచ్చి మన మార్కెట్ ను ముంచెత్తితే ఈరోజు మన రైతాంగం పరిస్థితి ఏమిటి? అట్లాగే ఈరోజు మోడీ చమురు ఏ దేశం నుంచి కొనాలి, ఎక్కడి నుంచి మనకు తక్కువ ధరకు వస్తే అక్కడ కొనుక్కుంటాం. ఇది మన హక్కు. ఇది మన దేశంలో స్వాతంత్రం పొంది మన రాజ్యాంగం పెట్టుకొని మనం పరిపాలన చేస్తున్నాం. ఈ అమెరికా సామ్రాజ్యవాదానికి ఎవడిచ్చిండు హక్కు? నువ్వు ఫలానా దేశం నుంచి కొనొద్దని చెప్తావా? ఇవాళ రష్యా నుంచి ముడి చమురు వస్తే రూపాయలలో కొంటాం, డాలర్లలో కాదు. ఇవాళ ఆ చమురు కొని శుద్ధి చేసుకొని ఇతర దేశాలకు వ్యాపారాలు కూడా చేస్తున్నాయి ఇక్కడున్న అదాని అంబానీ కంపెనీలు. ఇవాళ ఎంతో కొంత ప్రజలకు తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ వస్తుంది. రేపు అది కొనొద్దు అంటే ఇవాళ మధ్యప్రాచ్యం నుంచో ఏ అమెరికా నుంచో వాళ్ళు చెప్పిన దేశాల నుంచో మరి ముడి చమురు కొంటే దాని ధర పెరిగితే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఈ దేశంలో ప్రజలకు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో మనం ఆలోచించాలి. ఇవాళ విద్యుత్ సవరణ చట్టం పెడుతున్నారు పార్లమెంట్ లో. విద్యుత్తును ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి స్మార్ట్ మీటరింగ్ విధానం పెట్టి ఆ రకంగా విద్యుత్తు
కొనలేని పరిస్థితులకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఒకవైపు ఏమో పోరాటం చేసి అగ్రిమెంట్లు సాధించుకోలేకుండా మన సమిష్టి బేరసారాల హక్కును దెబ్బకొడుతున్నారు. యూనియనైజ్ కాకుండా, యూనియన్ పెట్టుకోకుండా ఇవాళ కార్మికులకు చీలుస్తా ఉన్నారు. రెండో వైపు సామ్రాజ్యవాదానికి లొంగి ఇవాళ మన దేశం మీద భారాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దేశభక్తియుతమైనటువంటి పోరాటాలు ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరము కార్మిక వర్గం మీద ఉంది. దాన్ని మనందరం కూడా స్వీకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు, విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ ని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ ని. ధన్యవాదాలు.